వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే గేమ్లో హోలీ అయిపోయిందన్నమాట. మన ఫార్చునర్ చూడండి, ఫార్చునర్ లెజెండర్ అయితే చాలా హ్యాపీగా ఉంది. ఫార్చునర్ లెజెండర్ అయితే చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే నేను పోయి తీసుకొని వస్తున్నా. అన్ని రోజులు దీన్ని ఇన్నే పెడుతున్నా. ఎందుకు హెచ్ఆర్ ఉంది, నంబర్ ప్లేట్ టీజీ ఉండాల్సిందే ఎందుకు అనుకుంటున్నారా? ఎందుకంటే నేను ఏమంటారు, మొన్న మా ఫ్రెండ్ కానీ పెళ్ళి ఉండే హర్యానాలో, సో వెళ్ళిపోయిన ఆడికి, అందుకే లేట్ అయిపోయింది. సో మా ఫ్రెండ్ అయితే జిమ్మీ కార్ పట్టుకొని వస్తా అన్నాడు, ఇంకా రాలేడా ఏంది అని చూస్తూనే ఉన్నా అటు ఇటు. ఇంకా రాగానే ఏం లేదు, మా ఇంట్లో ఉండమంట ఒక 5 days, ఒకసేపు అయితే ఆగుదాం. సో గైస్, మనం మాట్లాడుతూ ఉండగానే వచ్చేసింది మన జిమ్మీ. మా డాడీ అయితే ఫార్చునర్ తీసుకొని వెళ్ళిపోయింది ఇంట్లోకి, ఇడుకోయిండు, అందుకే ఫార్చునర్ కనిపిస్తలే. ఇప్పుడు ఫార్చునర్ మా డాడీ తీసుకొని వెళ్ళిపోయిండు. చూడండి, ఇంకా వెళ్ళిపోయింది. ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఇప్పటికి వచ్చినైనా ఇచ్చిపోయింది రాని, అయినా వాళ్ళ తమ్ముడు, మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు, ఆయనకి కార్ అవసరం లేదు, నేను ఒక రోజు నీ బుల్లెట్ తీసుకోవటాన్ని పోయింది గైస్. అందుకే జిమ్మి మా ఫ్రెండ్ గానికి ఇచ్చిన ఇచ్చేయమని చెప్పేసింది మా వాడు, అందుకే వెళ్ళిపోతున్నా. జిమ్మి ఇచ్చేసి నేను ఇది తారైనా స్కార్పియో అయినా తెచ్చుకుంటాం మా ఫ్రెండ్ దగ్గర నుంచి. ఇది కొంచెం రిపేర్ చెప్పాలి. ఇంకోటి ఒక గుడ్ వేసింది వాడు, చూపిస్తాను ఇంకా చూడండి. లోపల అయితే సూపర్ ఉంది, ఇంటీరియర్ ఉంది, చూపిస్తాను. చూడండి 5 seaters. వెళ్ళిపోతున్నాను చూసారా సిక్కే కొడుతుంది. జెఫ్టాడు కారు ఇది. ఇప్పుడు గిట్టలు అన్నీ ఎక్కియాలి. వెళ్ళేటప్పుడు లాస్ట్ టైం గుర్తుందా గైస్? లాస్ట్ టైం అయితే మనం వెళ్ళేటప్పుడు చాలా RX-100 కొన్నాం కూడా ఉంది. అది ఇప్పుడు ఇది తీసుకొని వద్దాం అనుకుంటున్నా, కానీ నెక్స్ట్ వీడియోలో ట్రై చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు అయితలేడు, ఆయనకి ఆల్రెడీ ఇన్సూరెన్స్లో చాలా కష్టపడుతున్నాడు. ఆయన దగ్గర జస్ట్ బయట పెట్టాలి, ఎందుకంటే మా ఫ్రెండ్ గారు లేడాడా, వాళ్ళ ఇంటికాడ లేడాడు. దీన్ని చాలా రఫ్గా యూజ్ చేస్తాడు గైస్ మా ఫ్రెండ్. ఇంత రఫ్గా యూజ్ చేసిన ఏం కాదు దీనికి. సో మనమైతే ఇప్పుడు వెళ్ళిపోదాం. ఫస్ట్ వెళ్ళిపోవాలంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఈరోజు హోలీ అని చెప్పాను కదా గైస్, నాకేం కాలేదని ఎందుకు అనుకుంటున్నారంటే, ఎవ్వరు మా ఫ్రెండ్స్ ఇప్పుడు సిటీలో లేరా. నిన్న పెళ్ళి అయింది కదా అని చెప్పాను కదా గైస్, ఆడనే ఉన్నారు అందరూ. నేను నైటే వచ్చేసాను. ఇప్పుడు రివర్స్ అనుకుంటున్నారు, అదంతా హైట్ ఉందో. ఇప్పుడు ఇల్లు కూడా చూడండి, దీనికి యూస్లో పెట్టింది గైస్ మా ఫ్రెండ్. వచ్చేసాం గాయస్, ఇంకా సీఓకి వచ్చినాం చూస్తున్నాను. ఇది కొంచెం అడిగి రియాలిటీగా ఒకవేళ మేము వెళ్ళామంటే 5-6 100 వరకు పోయినాం కాబట్టి వీడియోలోనే వచ్చేసాం. 60 స్పీడ్ ఓడింది, కాకపోతే మనం కొట్టేసరికి వెళ్ళిపోయింది. అది కాదు, ఇది నిన్న వదిలేసాను, మా ఫ్రెండ్ గారు చెప్తాడు ఎప్పుడు నిన్న వదిలేసాను.
కీస్ ఏడుంటాడో చెప్పాలి కదా. తీసేసుకున్న కీస్ అయితే దొరికేసినాయి. అయ్యా థర్టీ చూసేసుకొని వచ్చేసిన గైస్. ఓపెన్ చేసి పెట్టు, దొంగలు వచ్చి అయిందే మంచిది. ఇప్పుడు ఏంటంటే స్కార్పియో తీసుకోవాలి గైస్. ఏడబెట్టిందో అర్థమైతే లేదు పిచ్చోడు. ఏడబెట్టడానికి తెలియదు. ఇప్పుడు ఈడు ఉండొచ్చు. సో 1 minute గైస్. మా ఫ్రెండ్ కాల్ చేస్తుంది గైస్. ఇదైతే మనకు తెలిసినోడే, మన తమ్ముడు. అరే తమ్ముడు ఏం చేస్తున్నావురా? అరే తమ్ముడు ఏమైందిరా? కాలేదన్నా. ఏమైంది? అవును ఈడ స్కార్పియో పెట్టింది కదా, పిచ్చోడు ఏడబెట్టిండు ఏమో నాకు తెలియదు. నిన్నైతే ఈయనే పెట్టిండు. అరే ఈయనే ఉండారా? సరే రా నేను పోతున్నా. సో చూసారా గైస్ ఎట్లుందో మనదే ఈ కారు. మనం కానీ పాపం మన ఇస్తే పొట్టుగా వేసింది చూడండి. ఇంకో స్మోక్లు వస్తున్నాయి. ఏం రావు కొంచెం. చూసారా గైస్ వెళ్ళిపోతుందో? ఒకసారి ఇంటీరియర్ చూపిసేయండి. సెకండ్ గేర్లోనే ఇంకా చూడండి. ఇంకా 2 ఇప్పుడు మళ్ళీ మా ఇంటికి వెళ్ళాలి. 1500 కిలోమీటర్స్. 1000 కిలోమీటర్స్ మళ్ళీ ఇడికించి ముందే కొట్టాలి. ఇప్పుడు స్పీడ్ కొట్టాలి. పడక నేను షార్ట్ చేసినాను గైస్, అందుకే తక్కువ టైం పడ్డాడు. ఇప్పుడు ఫుల్ చూపిస్తా. మీకు ఈజీగా 30-60 minutes అనిపిస్తుంది. నేనైతే దీన్ని మోడిఫికేషన్ కూడా వేయాలనుకుంటున్నా. దీన్ని వేయించుకొని వెళ్ళాలనుకుంటున్నా. నెంబర్ ప్లేట్ ఈజీ వేయించేసాను. ఏం కాదు కాకుండా కొంచెం తెప్పించినా కానీ పోయి మొత్తం సర్వీసింగ్ ఉన్నంత అవన్నీ ఎక్కిస్తాను. పోలీసు అన్నీ ఎక్కిస్తాను. మొత్తం ఎంజాయ్ చేసేది. పోలీసు మా ఫ్రెండ్ గారు పోలీస్ జాబ్లోనే పనిచేస్తాడు. మోడిఫికేషన్ జాబ్. మీరైతే కొంచెం వెయిట్ చేయండి. నేను ఎట్లయినా కూర్చోవాల్సింది టైం వేస్ట్ అవుతుంది. పోలీసు ముంగట్నే ఉన్నారు. సో అందుకే పోయి సైలెంట్గా కూర్చుంటా. సో మీరు ఆగండి గైస్. సర్వీసింగ్ అయిపోయిందంట. మనం అప్పటి నుంచి ఇందులోకే కూర్చున్నాం గైస్. నేను చెప్పిన నంబర్ ప్లేట్ వేపించేసిండు. ఇది మా తాత నంబర్ ప్లేట్. చిన్న ఉన్నప్పటి నుంచి వేపిద్దాం అనుకుంటే ఇప్పుడు కుదిరింది. నేను ఫార్చునర్ కూడా ఇదే వేపిద్దాం అనుకున్నాను స్టార్టింగ్లో. కాకపోతే మా డాడీ వద్దన్నాడు. నెక్స్ట్ టైం నెక్స్ట్ కార్కి 6333. నెక్స్ట్ మళ్ళీ ఈసారి నార్మల్ ఓల్డ్ ఫార్చునర్ కొంటున్నాను నెక్స్ట్. ఇప్పుడైతే వెళ్ళిపోదాం. చలో ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోదాం. నెక్స్ట్ టైం కారు కొనాలో మీరే చెప్పండి. ఇప్పుడైతే వెళ్ళిపోతున్నా స్ట్రీట్. చూసారా గైస్ ఎట్లా వెళ్ళిపోతుందో కార్. ఒక్క నిమిషం గైస్. ఇక బ్రేక్ కింద మాకలు అవుతుంది. ఏం లేదు అప్పుడు స్టార్ట్ చేసినాం ట్రావెలింగ్. నా బుల్లెట్ ఏడున్నర అనుకుంటున్నారా? మా ఫ్రెండ్కి ఇచ్చినాను. డోంట్ వరీ ఈడ కూర్చొని తినేస్తాం ఇలాంటిసేపు. సో ఇప్పుడైతే ఆకలి అయిపోయింది. ఇక బ్యాక్ ఫ్లిప్ కొట్టి వెళ్ళిపోదాం. నేను షార్ట్ వీడియో వేసినప్పుడు ఇప్పుడు లాంగ్ అయిపోతే దూరం వెళ్తాను గాడికి. ఇప్పుడు ఫుల్ లేట్ అవుతాడని వెళ్ళినట్టు వెళ్ళిపోతే స్టార్ట్ కొడదాం అనుకున్నా. ఎవరు డ్రైవింగ్ చేస్తాను అనుకున్నా. అవ్వా నంబర్ ప్లేట్కి బొక్క పెట్టిన బాగా షర్ట్ మ్యాన్ మళ్ళీ వేపియాలి కానీ కాబట్టి షాప్ సరిపోయింది. తిన్నాక నాకు ఇక క్లాస్ పెట్టాలంటే బర్గ అవుతుంది. అందుకే ఇప్పుడు గుర్తుకుండదు. సరే అయితే బ్రేక్ చేసేసి మళ్ళీ వేయించేస్తాం.
అంతసేపటి వరకు మళ్ళీ మీరు రెస్ట్ తీసుకోండి గాయస్. ఎప్పుడైతే మళ్ళీ నీట్ అయిపోయింది, ఇప్పుడు వెళ్ళిపోదాం, స్మాష్ అయిపోదాం, హ్యాషింగ్ అయిపోయాం. ఇలా స్లో నడపాలి. ఇప్పుడు రోడ్ మొత్తం ఇట్లా అయిపోయింది, మళ్ళీ నీట్ అయిపోయింది. 633 మన డిక్కీలోనే ఉంటుంది నెంబర్ ప్లేట్. ఇక్కడ మళ్ళీ ఎదిగిందంటే మళ్ళీ పెట్టుకోవచ్చు, డిక్కీలు ఉంటుంది కాబట్టి. చాలా పెట్టినా, చాలా నెంబర్ ప్లేట్లు పెట్టించిన. అది 633. వేరే కార్లు కొన్నప్పుడల్లా పెట్టేసాడు. లైసెన్స్ గీసెన్స్ ఏం లేదు, మనం డైరెక్ట్ సైరన్ వేసేసాం, వదిలేసారు స్టెప్స్ అంటే. ఇంకా 500 కిలోమీటర్స్ ఉంది కదా, 500 వెళ్ళిపోయినాం. 500 కిలోమీటర్స్ అయిపోయింది ఇంకా వెళ్ళా రోడ్లు. ఇప్పుడైతే మనం ఏడున్నామంటే ఆడ ఏడున్నామంటే ఇప్పుడు మధ్యప్రదేశ్లో. మధ్యప్రదేశ్ పెట్టుకుంటారు. ఇప్పుడు ఇంకొక 1 స్టేట్ దాటాలి, చెప్పండి వాళ్ళు ఒక్కసారి. ఎక్కలేదు మా ఫ్రెండ్ వచ్చింది అనుకుంటా గాయస్, ఒకసారి కాల్ చేయాలి. ఇంకా ఒక 5,000 ఇంకా 100 కిలోమీటర్స్ ఉంది ఇంటికి. ఇప్పుడు వెళ్ళిపోదాం. ఈసారి కిందికి పెట్టుకున్నాం, లాస్ట్ అంటే కింద పెట్టుకున్నాం. ఇది మళ్ళీ ఎక్కి మళ్ళీ దిగాలి ఇంకో సైడ్ నుంచి. ఇప్పుడైతే మనం ఆడున్నాం, ఈ సైడ్ వచ్చేసాం. ఇంకొక్కటే రౌండ్ ఉంది, వచ్చేసినాం ఆల్మోస్ట్. ఇవ్వాలి రాలేరు నాతో, నేను ఒక్కనే వచ్చింది ఈసారి. ఇప్పుడు దిగేడు వస్తుంది చూడండి, రింగా 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 రోజు అవుతుంది ఇప్పుడు. ఇప్పుడైతే డేంజర్ ఉంటుంది కదా, నేను అందుకే ఆఫ్ రోడింగ్ వెహికల్స్లోనే వస్తాయి. ఇప్పుడు నార్మల్ వెహికల్స్ పట్టుకొని వచ్చిన అంటే ఆగం అవుతుంది కొంచెం. జిమ్లు కూడా ఆఫ్ రోడింగ్ వెహికల్ ముంగర ఏం కాదు గాయస్, వెనకాలే ఉన్నాను చూస్తారు పోలీసు వాళ్ళు. వెనకాలే ఉంది సార్, అది వలుగుతుంది అని చెప్పేసి. ఇంకా 1 కిలోమీటర్, ఇంకా 5 కిలోమీటర్స్ దిగేసాం. అన్నీ ఉంది గాయస్ మన ఇల్లు, వాళ్ళు కట్టుకుంటాం మనం కలిసి. ఇంకా నా బుల్లెట్ నా ఫ్రెండ్ దగ్గర ఉందన్నమాట. ఇంకా సౌండ్ ఫుల్ దుడ్డు దుడ్డు అని వస్తుంది సౌండ్. ఆన్ చేసి పెడతాను ఎందుకంటే డేంజర్ కాబట్టి. వార్నింగ్ ఆల్రెడీ అదానికి ఇంకా రాలేదు ఇంకా రాలేదు అనుకుంటా. ఫార్చునర్ ఇంకా రాలే, నేను ఫాస్ట్గా వచ్చేసిన. ఫార్చునర్ ఇప్పుడు నిన్న డే ఎంత తెలుసా గైస్, మనం స్టార్ట్ చేసిన రోజు 6th మే, ఈరోజు 6th మే. 1 డేలో పోయి 1 డేలో వచ్చేసాం. ఇప్పుడైతే నెక్స్ట్ నిన్నే పార్క్ చేసేసి ఇప్పుడు మా డాడీ రాగానే ఆ స్కార్పియోని తీసుకొని కొంచెం బయటికి వెళ్ళిపోవాలి. ఎంతసేపటి వరకు ఇక ఇవ్వలేరు, కింద సామాన్లు కూడా ఖాళీ చేసిర్రు. పైన పోదాం. మన రూమ్లో మనం కూర్చుందాం, కొంచెం మీరు రెస్ట్ తీసుకోండి గాయస్, రాగానే మళ్ళీ పోదాం గాయస్. ఇప్పుడైతే మా ఫ్రెండ్ అయితే స్కార్పియో తీసుకొని మా మమ్మీ వాళ్ళు వచ్చిరంట, కానీ మా మమ్మీ వాళ్ళు బుల్లెట్ తీసుకోరు. మళ్ళీ
మన స్కార్పియో ఎటు పెట్టి ఇటు పెట్టిరు దీన్ని. స్కార్పియో అయితే మా ఫ్రెండ్ తీసుకుందని చెప్పాను కదా. అబ్బా నడుర్రా కారు దిగింది ఈరోజు 1 డేకి మర్చిపోయినది. నేను మొత్తం మర్చిపోయినా. 1 మినిట్ నేను పైన పోవాలి మళ్ళా. దిగురా దిల్లే దిగు జంపియాలి ఇప్పుడు దీని వీటికి. 1 సెకండ్. మా డాడీ వచ్చేసిందిరా. ఏం చేస్తున్నావు బేడా? ఆడ ఎవడు రేడ్రా రే బాబు, ఎవడు లేడాడా? మా డాడీకి ఏదో పిచ్చి కట్టింది, పిచ్చి పిచ్చి చేస్తుంది కదా. సో వదిలేసి పోయి అన్నాడు అండి. పిచ్చి కూడా ఎక్కింది అనుకుంటా, మనం పోయి అన్నాడు సోలింగా. ఆగండి గాయస్, మమ్మీ ఏడిపోయింది గాయస్. మన నంబర్ ప్లేట్ ఏందో మర్చిపోయినా గాయస్, చూడలేం మనం. అవును గాయస్, మా డాడీ అయితే పట్టించిందా ఇది. గాయస్ చలో ఇక వెళ్ళిపోదాం. మన స్కార్పియో ఇది ఇక 2 ఒకటే ఫ్రేమ్లో వెళ్ళిపోవాలి. ఇక 2 అన్నీ. ఇక నెక్స్ట్ బుల్లెట్కి మన ఫోటో మా తాత ఫోటో పెట్టించింది ఆ బుల్లెట్కి. డైరెక్ట్ నంబర్ ప్లేట్ ఏం లేడు. అది మళ్ళీ పోలీస్ సరే ఉంది కాబట్టి ఓళ్ళు ఆపరు దాన్ని. దీన్నైతే ఆపాలంటే ఇక ఉనకాలి. ఎందుకంటే ఇప్పటి నుంచి 2 కార్లు వెళ్తాయి ఈ ఇంట్లోకి. ఒకటి స్కార్పియో, ఇంకోటి ఫార్చునర్. నెక్స్ట్ అవును గాయస్, నేను అది తార్ చేస్తానన్నాను కదా. ఏడదిద్దాం అనుకుంటున్నా అంటే నేను స్కార్పియో మా ఫ్రెండ్తో అయితే కొన్నాను అన్ని సేమ్ షాప్ పోయి పెట్టిస్తున్నాను అనమాట. వెళ్ళి కొద్ది ఇది ఎప్పుడైనా ఇది స్పీడ్ బండి ఇంట్లో మీరు అడుగుతున్నారు కదా, ఏడుంది నీ కార్ ఏడుంది స్కార్పియో. ఇప్పుడు మీకు ఒక డౌట్ వచ్చింది. స్కార్పియో మా ఫ్రెండ్కి ఇచ్చిన, మా ఫ్రెండ్కి మొన్న పెళ్ళయిందండి. ఈరోజు వాళ్ళు బయటకు వస్తారంటే ఇచ్చిన. పాపం మొన్న అయింది పెళ్ళి, 4th May. ఇవాళ అవుతుంది. నాకు తెలిసి నేను ఇప్పుడు ఉన్నది USA కాబట్టి డేట్స్ డిఫరెంట్ ఉంటారు మనకి. సారీ, ఇదైతే ఏడంతే గాయస్. నేను ఉన్నది ఇప్పుడు ఈ పోస్ట్ చేసే వీడియో ఇప్పుడు అంతే. ఎప్పుడు పెడతా అంటే ఈ వీడియో 10th, ఇది ఏమంటారు 12th జూలై రోజు వస్తుంది మీకు వీడియో. చూసేయండి. 12th జూలై రోజు ఎన్ని వ్యూస్ వస్తే అన్ని వీడియోస్ చేస్తాను నీకోసం. ఇప్పుడైతే ఇది ఇంట్లోనే పెట్టేద్దాం. డేంజర్ వార్నింగ్ ఇది. ఇప్పుడైతే ఏడ కొనుక్కుందాం అనుకుంటున్నా అంటే మా ఫ్రెండ్ ఆడ మాది ఇండియన్ ఫ్లాగ్ వరకు నడుచుకుంటూ పోతాయి. ఇప్పుడు అడిగించి మా ఫ్రెండ్ బుల్లెట్ తీసుకొని తార్ కొనుక్కొని మా ఫ్రెండ్ నేను ఇద్దరం కలిసి పోతాం. మా ఫ్రెండ్ ఇక్కడికి వస్తా అన్నాడు, ఇద్దాం గాయస్. మా ఫ్రెండ్ అయితే నార్మల్ బైక్ పట్టుకురమ్మంటే డైరెక్ట్ R15 పట్టుకొని వచ్చింది. అట్లుంటారు మన వాళ్ళతో. ఇక ఇప్పుడైతే వెళ్ళిపోదాం. ఈ బైక్ అయితే సూపర్ ఉంది, నాకు నచ్చింది. ఇంటికి తీసుకోకూడదు అవుతుంది కానీ మన ఫ్రెండ్ది కాబట్టి మనం ఇప్పుడు పోయి ఫస్ట్ తార్ కొనేద్దాం. ఫాస్ట్గా తార్ కొనేద్దాం. సో ఇప్పుడైతే ఇట్లా కొట్టాలి. మన ఇంటి సైడే ఉంటుంది కానీ ఇంటి లాంగ్ కట్ పోదామని వచ్చిన స్ట్రైట్ వాళ్ళు స్ట్రైట్ వెళ్ళిపోయి ఈ బైక్ అమ్మేసి R15 కొంటున్నాను. ఆ బైక్ కొంటున్నాను అనమాట. నేను చెప్పిన బైక్ అదే కార్ అయింది. మా డాడీ చెప్తున్నా ఆల్రెడీ R15 మా ఫ్రెండ్కి అమ్మి కొంటున్నారు అది అంటే, సరే మీ ఫ్రెండ్కి ఓకే ఫస్ట్. దాని తర్వాత మా ఫ్రెండే కొంటుంది అది అందుకే కొంటున్నాను. మా ఫ్రెండ్కి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇచ్చేసాను కలిసి కారు. మా ఫ్రెండే కొనిపించిన
ఫార్చునర్ అని ఏడైనా ఇచ్చేస్తా ఒక రోజుకి అయితే వాడుందో ఏడంతే షాపు గాయస్ ఒక 1 మినిట్ గాయస్ ఇప్పటిదాకా మా ఫ్రెండ్ కాల్ చేసి పెద్ద బైక్ తెప్పించిన దీంతో అక్కడ మొత్తం అయిపోయింది వాటర్ దీనివల్ల ఇంట్లో గాయస్ గుడ్డేసిన నేను వద్దకు అయినా లేచి ఎక్కించుకున్నాను నేను అయితే ఇండియర్ దెబ్బలు తాకినాయి దీంట్లో ఏం కాదు అంతే అనుకుంటాను R15 యమహా బైక్స్ అంటే అంత పవర్ఫుల్ ఉంటుంది మా ఫ్రెండే అమ్మేసేయమంటుంది గైస్ ఎందుకంటే ఆయన వల్ల అవుతుంది అంత మెయింటెనెన్స్ కారు ఉన్నాక ఇక ఆయనకి ఏం ఇప్పుడు అడిగినా అప్పుడు ఇచ్చేసేయాలిగా ఎందుకంటే ఆయన కారు అందరి కంపెనీ మరి ఇచ్చేసింది అలాంటివన్నీ